హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దాదాపు ఒక సంవత్సరం తర్వాత చెప్పాలంటే మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యకాలంలో చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు, ఫోన్స్ చేశారు, తెలిసిన వాళ్ళు అడిగారు ఎట్లా ఏంటి ఇంత టైం గ్యాప్ ఎందుకు వచ్చింది, మళ్ళీ వీడియో తీస్తున్నారు లేదా అని. సో నేను లైఫ్లో బిజీ అయిపోయాను యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఇప్పటి నుంచి బ్యాక్ వచ్చి రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా మनो ప్రయాణం. నేను మీ మనోహర్, లండన్లో ఉంటాను. అండ్ ఇక్కడ జరుగుతున్న లైఫ్ స్టైల్ గురించి, స్టడీస్ గురించి, యూకే ఈ అప్డేట్స్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో సుత్తి లేకుండా మన మెయిన్ వీడియోకి వెళ్ళిపోతే, మన యూకే విఐ గవర్నమెంట్ చాలా కొత్త రూల్స్ చేంజ్ చేస్తుంది. లాస్ట్ 1 yearగా చాలా జరుగుతున్నాయి ఇక్కడ పొలిటికల్ ఇష్యూస్, ఇమిగ్రేషన్ గురించి. ఓన్లీ యూకేలోనే కాదు, అమెరికాలో అవుతున్నాయి, కెనడాలో అవుతున్నాయి, ఆస్ట్రేలియా, వరల్డ్ వైడ్ చాలా చోట్ల అవుతుంది. సో దాని గురించి ప్రతి గవర్నమెంట్, ప్రతి కంట్రీ వాళ్ళ సిటిజన్స్ కోసం డెఫినెట్లీ వాళ్ళు చేయాలి. ఎందుకంటే జనం పెరిగిపోతే వాళ్ళకి జాబ్స్ దొరకడం కానీ, వాళ్ళకి ఇష్యూస్ రావడం కానీ స్టార్ట్ అవుతాయి కదా. మెయిన్లీ ఈ యూకేవిఐ రూల్స్ ద్వారా, అంటే గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ద్వారా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మనలాంటి స్టూడెంట్ వీసాలో వచ్చిన వాళ్ళు, లేకపోతే వర్క్ వీసాలో వచ్చిన వాళ్ళు. ఎందుకంటే చాలా మందికి మెయిన్ గోల్ ఏంటి? మనం బయటకి అబ్రాడ్ వెళ్ళి కొంతకాలం జాబ్ చేసి, అంటే లాంగ్ టైం ఉండి సెటిల్మెంట్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది. మేబీ అందరికి ఉండకపోవచ్చు. సో వేరే కంట్రీస్ లో, మేబీ అమెరికాలో గ్రీన్ కార్డ్ ఎట్లానో, ఇక్కడ యూకేలో, అంటే యూకే, ఇంగ్లాండ్ లో ఇక్కడ మనకి ఐఎల్ఆర్ అని ఉంటుంది. ఐఎల్ఆర్ అంటే మనకి ఇక్కడ ఇదివరకు ఏముండే, ఒక 5 సంవత్సరాలు మనం జాబ్ వీసాలో ఉంటే, వర్క్ వీసాలో, స్కిల్ వర్కర్ వీసా, టైర్ 2 వీసాలో 5 సంవత్సరాల తర్వాత మనకి పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుంది. పిఆర్ అంటారు. అంటే సిమిలర్ గ్రీన్ కార్డ్ లాగా నాకు తెలిసినంత వరకు. దానివల్ల ఏంటి, మనకి ఫర్దర్ గా మనకి ఇక్కడ వీసాస్ ఎవరు స్పాన్సర్షిప్ చేయవసరం లేదు. సో చాలా మందికి ఇక్కడ ప్రాబ్లం ఏంటి వస్తుంది, నార్మల్ గా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే, మన స్టూడెంట్ గా వస్తాం, ఒక 2 సంవత్సరాలు చదువుతారు, పార్ట్ టైం జాబ్స్ చేస్తారు, తర్వాత పిఎస్డబ్ల్యూ వస్తుంది, పోస్ట్ స్టడీ వర్క్ వీసా. దానిలో ఫుల్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. బట్ అందరికి ప్రొఫెషనల్ జాబ్స్ దొరకాలని గ్యారంటీ ఉండదు. సో అది కూడా చాలా కష్టంగా ఉన్నాయి. అండ్ ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? సో నువ్వు ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉన్నావు, ఆ తర్వాత ఇంకా ఉండాలి అనుకుంటే మనకి మన ఎక్కడైతే కంపెనీ వర్క్ చేస్తున్నామో, లేదా ఏదైనా కంపెనీ మనకి స్పాన్సర్షిప్ చేయాలి వీసా. సో వన్స్ స్పాన్సర్షిప్ చేసిన తర్వాత ఆ వీసాలో 5 సంవత్సరాలు ఉంటే మనకి రెసిడెన్స్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్రపోజల్ రిలీజ్ అయింది, నేను తమిళలో పెట్టినట్టు. సో ఆ ప్రపోజల్స్ ఏంటి అంటే మీకు చెప్తాను. సో ఇప్పటి వరకు మీకు 5 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేస్తే మీకు ఐఎల్ఆర్ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని 10 సంవత్సరాలుగా మార్చిపోతున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు కొంచెం కొత్త రూల్స్ అన్ని పెట్టారు. ఆ 10 years కాకుండా, దానికి ఎలిజిబిలిటీ ఓన్లీ ఉండడమే కాకుండా ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా కొన్ని యాడ్ చేశారు. అవేంటంటే, అంటే మనం ఇక్కడ ఉన్న కాలంతో పాటు ఎన్ని ఇయర్స్ ఉన్నామో అది కాకుండా కొత్తగా అండ్ సెటిల్మెంట్ అని పెట్టారు. అంటే ఏంటి, మన యూకేలో ఉన్న సమయంతో పాటు మనకు మంచి ప్రవర్తన ఉండాలి, అంటే క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు. అది కాకుండా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మంచిగా ఉండాలి. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటాయి, A1, A2, B1, B2. సో అట్లీస్ట్ B2 లెవెల్ ఆర్ ఆ పైన ఉండాలి. సో అండ్ ఆల్సో యూకేలో మన ఆర్థికంగా కంట్రిబ్యూట్ చేయాలి. అది కాకుండా మన ట్యాక్స్లో రూపంగా, ఎన్ఐ రూపంగా అవి కూడా కంట్రిబ్యూట్ చేస్తాం. సో అది కూడా ఉండాలి, ఆల్రెడీ ఉంది చెప్పాలంటే. అండ్ ఆల్సో మనం వాలంటీరింగ్ సర్వీస్ చేస్తూ ఉండాలి, సొసైటీకి యూస్ఫుల్గా ఉండాలి. సో ఇది కాకుండా 5 years నుంచి 10 years చేస్తారన్న ఒక ప్రతిపాదన ఒకటైతే, ఇది కాకుండా మీకు ఇంకా ఎర్లీగా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే 125K అంటే 1,25,000 పౌండ్లు సంపాదిస్తారో, అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 1,500,000 చెప్పాలంటే, 1,500,000 సంపాదిస్తారో వాళ్ళకి 3 సంవత్సరాల్లోనే వీసా వచ్చేస్తుంది. వీసా అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ వచ్చేస్తుంది. సో ఇది గుడ్. ఎవరైతే బాగా తెలివితేటలు ఉండి, బాగా ఇంటెలిజెంట్ ఉండి, మీరు మంచి జాబ్ చేస్తూ వస్తున్నారు, కానీ అంత ఈజీగా రాదు. ఎందుకంటే ఇక్కడ మేము యావరేజ్ శాలరీస్ అంత ఉండవు, 30,000-40,000, మేము ఇంకా తక్కువే ఉండొచ్చు చాలామందికి. సో దానివల్ల దాంట్లో చాలా తక్కువ మంది ఫాలో అవుతారు, అందుకని అట్లా పెట్టారు. సో ఇదే కాకుండా మీరు గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ పొందకుండా ఉండాలి. సో ఇట్లా చాలా పెట్టారు. ఇక్కడ స్క్రీన్షాట్లో పెడతాను చూడండి, అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. సో ఇవన్నిటి వల్ల ఎఫెక్ట్ అవుతారంటే స్టూడెంట్స్, మనలా వచ్చిన స్టూడెంట్స్, ఇప్పుడు పిఎస్డబ్ల్యూలో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు, వీసాలో ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం రెట్రోస్పెక్టివ్గా ఎవరైతే 2021 ఆ టైంలో నుంచి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి. అంతకన్నా ముందుకు వస్తే మేము వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 2021 నుంచి ఇప్పటికి 4 years కదా. సో వాళ్ళు చాలామంది ఫీల్ అవుతారు, ఇంకా 4 years అయిపోయింది, ఇంకా 1 yearలో ఉండగా మాకు ఇట్లా చేశారండి అని. సో తప్పదు. సో ఇవన్నీ ప్రపోజల్స్ మాత్రమే, హోప్ఫుల్లీ అవ్వకుండా ఉంటే బెటర్. బట్ అయినా సరే మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ కంట్రీ, వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ రూల్స్. సో ఇది మెయిన్. చాలామంది అపోజ్ కూడా చేస్తున్నారు దీన్ని, బట్ మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ ఆల్సో ఇది సాడ్ న్యూస్ అయితే ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, నా మన ప్రయాణం మనోహర్కి స్కిల్ వర్కర్ వీసా వచ్చేసింది
ఫైనల్లీ. సో నాకు ఎలా వచ్చింది, నేను ఏ జాబ్ చేస్తున్నాను అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీకు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాను, నా మanopryanam. ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో మేము యూకే నుంచి, ఇండియా నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీసాస్ కూడా చేస్తున్నాం. వర్క్ వీసాస్ కాదు, లేదా స్టూడెంట్ వీసాస్ కూడా కాదు, విజిట్ వీసాస్. సో ట్రావెలింగ్ అంటే నాకు ఇష్టం. సో నేను ఎన్ఎంపీ వీసా సర్వీస్ అని స్టార్ట్ చేశాను. సో అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నాకు అక్కడ వచ్చి మెసేజ్ చేయండి, మీకు వీసాస్కి హెల్ప్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.